అవిటావెన్స్ ప్రేక్షక అభిమానులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. దోస్తులు, మరి ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్ లో వస్తాయి. ఇంకా వారం రోజులే ఉన్నాయి కదా దోస్తులు, పిల్లల స్కూల్ స్టార్ట్ అవ్వబోతున్నాయి. ఇన్ని రోజులు సెలవులు అలా ఇష్టం ఉన్నప్పుడు అన్నారు, ఇష్టం ఉన్నప్పుడు లేచిండ్రు. మళ్ళీ ఈ వారం రోజుల్లో మీ పిల్లల్ని డిసిప్లిన్ లో పెట్టేసేయండి. అమ్మమ్మల ఇంటికి నానమ్మల ఇంటికి వెళ్ళొస్తుంటారు కదా దోస్తులు పిల్లలు. స్కూల్ కి వెళ్ళడం, రావడం, టైం టు టైం తినడం, ఇవన్నీ మిస్ అవుతారు దోస్తులు. మరి అందుకే దోస్తులు, ఈ వారం రోజులు పిల్లల్ని ప్రొద్దునే లేపండి, ఎర్లీగా పడుకోనివ్వండి, టైం టు టైం ఫుడ్ పెట్టండి. ఇలా చేస్తే వాళ్ళకి స్కూల్ స్టార్ట్ అయ్యాక ఇబ్బంది ఉండదు. పిల్లలకి ఇచ్చిన అసైన్మెంట్స్ ఏమైనా మిగిలిపోయి ఉంటే చేపించండి దోస్తులు. స్కూల్ యూనిఫామ్స్, బ్యాగ్స్, లంచ్ బాక్సులు, షూ, సాక్స్లు ఇవన్నీ పిండేసుకొని రెడీగా పెట్టుకోండి. ఎండ బాగా కొడుతుంది కదా, అలాగే కొత్త బుక్స్ కవర్స్ కూడా వేసేసుకోండి. ఇవన్నీ పనులు చేసేటప్పుడు పిల్లల హెల్ప్ కూడా తీసుకోండి, వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయండి. మరి దోస్తులు, మీరు ఎంతగానో అభిమానిస్తున్న ఆడబిడ్డ అత్తారిల సిరీస్ లో పార్ట్ 124 ని తీసుకొచ్చేసాము. మరి పార్ట్ 124 లో ఏముండబోతోందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తుల వీడియోని స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చూసేయండి. ఎక్స్క్యూజ్ మీ, ఎస్, వాట్ కెన్ ఐ హెల్ప్ యూ? ఇది ఈ ఆఫీస్? ఆఫీస్? ఇది ఎవరిది ఆఫీస్? ఎవరిదంటే? మా బాస్ది. మీ బాస్ పేరేంటి? మిస్టర్ సురేష్. సురేషా? అవును. అంటే ఈ కంపెనీ సురేష్ దా? మా సురేష్ సార్ది. మరి అర్జున్ది? అర్జునా? వాడెవడు? అర్జున్ తెలీదా? అర్జున్ ఎవరో నాకైతే తెలీదు. అండ్ మా ఆఫీస్ లో అర్జున్ అనే పేరు గల వ్యక్తి ఎవరు లేరనుకుంటాను. ఐఎమ్ షూర్ ఆఫీస్ లో పనిచేసే వాళ్ళు కూడా లేరా? లేదే. మీరు ఎవరి కోసం వచ్చారో చెప్తారా? నేను అర్జున్ కోసం వచ్చాను. ఇదే అడ్రస్ ఇచ్చాడు, తనదే ఆఫీస్ అని. అతడు ఎవరో ఏమో కానీ ఇది అతనిది కాదు ఆఫీస్, ఇది మా సురేష్ సార్ది. అంటే అర్జున్ ఏమైనా సురేష్ కి అమ్మేశాడా? అమ్మేయడం ఏంటి, ఇది వాళ్ళ నాన్నది యాక్చువల్ గా. మా సురేష్ సార్ దీన్ని ఇంతగా డెవలప్ చేశాడు. తర్వాత ఇప్పుడు పార్థసారథి సార్ కూడా చాలా డెవలప్ చేశాడు. పార్థసారథా? అతనెవరు? చెప్పాలంటే ఈ కంపెనీకి ఇద్దరు సీఈఓలు, ఒకటి సురేష్ సార్, ఒకటి పార్థ సార్. మెయిన్ వింగ్ కి సురేష్ సార్ సీఈఓ, బేబీ వింగ్ కి పార్థ సార్. 2 వింగ్స్ ఉన్నాయా? అవును, అవి రెండు ఒకటే, కాకపోతే రెండు వేరు వేరు. మరి కృష్ణ? కృష్ణనా? కృష్ణది కూడా కాదా ఈ ఆఫీస్? కృష్ణ, అర్జున్ ఏంటి మేడం, ఏం చెప్తున్నారు? మహాభారతం స్టోరీ చెప్తున్నారా ఏంటి? సారీ, మీరు వెళ్ళండి. మీరు అసలు ఎవరి కోసం వచ్చారు? మీ దగ్గర ఏమైనా ఫోటో ఉంటే చూపించండి. ఫోటో నా దగ్గర ఏం లేదండి. సారీ, మీరు వెళ్ళండి. మిమ్మల్ని అనవసరంగా డిస్టర్బ్ చేశానా? పర్లేదండి, ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది చెప్తే అసలు వినకండి. ఈ రోజులు అసలు బాలేవు. మీకు ఈ ఆఫీస్ అడ్రస్ ఇచ్చారంటే అంటే ఏదైనా మీకు హెల్ప్ కోసం వచ్చారా? హెల్ప్ ఏం లేదు, పరిచయం ఉన్న వాళ్ళంతే. ఈ సార్ వాళ్ళైతే అందరికి చాలా హెల్ప్ చేస్తారు. మీరు కూడా ఏదైనా హెల్ప్ కోసం వచ్చారేమో అని అడుగుతున్నాను అంతే. దట్స్ ఇట్. లేదండి. ఓకే. ఏమో పేర్లు చెప్తున్నది. ఈ కృష్ణ లేడట, అర్జున్ లేడట. కృష్ణ అనే పేరుతో ఎవరైనా ఉన్నారేమో కానీ అర్జున్ అనైతే ఎవరు లేరట. మా ఆయన చెప్పింది నిజమేనా? ఈడెవడో పెద్ద ఫ్రాడ్ లాగా ఉన్నాడు. మా ఆయన జాబ్ కొట్టేద్దామని చూస్తున్నట్టున్నాడు. నీ సంగతి చెప్తాను ఉండరా, ఒకసారి ఫోన్ చేస్తే. హలో. హలో, చందన గారు? నేనే మాట్లాడుతున్నాను. చెప్పండి. సారీ, నాకు రావడం అస్సలు వీలు కావట్లేదు. ఖచ్చితంగా ఈ సండే అయినా వస్తాను. నువ్వు ఎంత పెద్ద వేస్ట్ గాడివిరా. వాట్? ఇంత ఫ్రాడ్ అనుకోలేదురా. ఎందుకలా మాట్లాడుతున్నారు? అన్ని అబద్ధాలు చెప్తావా? కంపెనీ ఉంది, పెద్ద కంపెనీ అని చెప్పావు కదరా వేస్ట్ గా. హలో, ఏం మాట్లాడుతున్నారు? నీ గుట్టు మొత్తం రట్టయిందిరా, నీ బండారం మొత్తం బయటపడ్డది. ఏంటి మేడం, ఏం మాట్లాడుతున్నారు? నేనేం చేశాను? మీ దగ్గర ఏమైనా డబ్బు తీసుకొని ఎగ్గొట్టేశానా ఏంటి?
నువ్వు పెద్ద వేస్ట్ గాడవని నాకు ఇప్పుడు అర్థమైంది. రా కీస్ కోసం ఇంటికి రా. కాఫీలో విషం కలిపియకపోతే నా పేరు చందననే కాదు. మేడం ఏం మాట్లాడుతున్నారు? నేనేమన్నాను మిమ్మల్ని? మీరే కాల్స్ చేస్తున్నారు. నేను కాల్ కూడా చేయలేదు. ఏదో మిమ్మల్ని హరాస్ చేస్తున్నట్టు మాట్లాడుతున్నారేంటి? ఎంత సిన్సియర్ గా ఉన్నావురా నువ్వు చూడ్డానికి. చెత్త విధవా ముష్టెదవా. ఏందో అనుకున్నారా నేను చూసి? అబ్బా ఎంత గొప్పోడో, ఎంత మందికి ఆఫీస్ జాబ్ ఇస్తాడో అనుకున్నా. నువ్వు ఇంత వేస్ట్ గానవని అస్సలు అనుకోలేదురా. హలో మేడం, నేను కూడా అనుకోలేదు. మీరు స్కూల్లో టీచర్ అని చెప్పారు. అన్ని అబద్ధాలేనట్టు కదా, నాకు తెలిసిపోయింది. నువ్వు చెప్పిన అబద్ధం ముందు ఇది చాలా చిన్న అబద్ధం. అబ్బాబాబా, ఏం యాక్టింగ్ చేశారండి? స్కూల్ పిల్లల కోసం మీ జీవితాన్ని అర్పించారా? ఎన్ని అబద్ధాలు! స్కూల్ ని డెవలప్ చేద్దామని నేను వస్తే అక్కడ అసలు ఆ స్కూల్ టీచరే లేదంట. అన్ని అబద్ధాలే అని తెలిసిపోయాయి. ఇట్స్ ఓకే అండి. మీ స్కూల్ ని డెవలప్ చేసే అదృష్టం అయితే నాకు లభించింది. మీ ఊరి స్కూల్ పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం కలిగింది. ఆ స్కూల్ హెడ్ మాస్టర్, టీచర్స్ అందరూ కలిసారు నాకు. చాలా మంది జెమ్స్ ఉన్నారు స్కూల్లో. ఎవ్రీ ఇయర్ స్కూల్ కి కొంత డొనేషన్స్ ఇచ్చి స్కూల్ ని డెవలప్ చేస్తానని మాటిచ్చాను. పర్లేదు, మీరు చెప్పిన ఒక్క అబద్ధం వల్ల ఆ స్కూల్లోని పిల్లల జీవితాలు బాగుపడుతున్నాయి. ఆ పిల్లలకి నేను హెల్ప్ చేస్తూనే ఉంటాను. థ్యాంక్స్. హలో హలో. దరిద్రుడు పెట్టేసిండు సచ్చినోడు. ఇంకి జాబే దిక్కులేదు, నాటకాలు ఆడుతున్నాడు. స్కూల్ కి డొనేషన్లు ఇస్తాడట. డొనేషన్లు నెలకు 5,000 మేము కూడా ఇస్తాం. దానికి ఓ పెద్ద పోజులు. నేనే స్కూల్ డెవలప్ చేసినా, నేనే పిల్లలకు చదువు చెప్తానా, ఇక వాళ్ళ జీవితాన్ని మొత్తం మార్చేసినా అని ముష్టి మొహపోడు. ఒకసారి ఇంటికి వెళ్తా, ఆ స్కూల్ కి కూడా పోతాగు. వీడేం నాటకాలు ఆడిండో, ఏమేం నరికిండో, ఏమేం చేస్తా అన్నాడో అన్ని కనుక్కుంటా. ఇదే వరదో ఆఫీసు. ఇంకా నయం డైరెక్ట్ లోపలికోలే, నా ఇజ్జత్ పోతుండే. ఈమెకి ఏమైనా మెంటలా? ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా మాట్లాడుతుంది. అసలు ఏంది ఈమె? ఈ నాగార్జున ఏమో చెల్లెలని చెప్పాడు. ఈమెనేమో అసలు ఆ వ్యక్తి ఎవరో కూడా తెలియదు అంది. సంథింగ్ ఇస్ దేర్. ఖచ్చితంగా ఏదో రిలేషన్షిప్ ఉంది. లేకపోతే మమ్మీ స్నాక్స్ పంపిస్తానంటే అక్కడికి ఎందుకు పంపించమంటాడు? అంటే ఎవరు వెళ్ళి చూడరేనా? అక్కకేమో చెల్లెలని చెప్పాడు. ఆ చందనని చూపిస్తే అక్క గుర్తుపడుతుందా? ఒకసారి చెల్లెల దగ్గరికి తీసుకెళ్లాడని చెప్పింది కదా, గుర్తుపడుతుందేమో. అక్కేమో వాళ్ళ ఆడపడుచుకి పెళ్ళయింది, ఒక బాబు ఉన్నాడని చెప్తుంది. ఆ చందన ఏమో నాకు అసలు పెళ్లి అవ్వలేదు, సంబంధాలు చూస్తున్నాడు మా నాన్న అని చెప్తోంది. ఎన్ని కథలా వీళ్ళ చుట్టూ. చూస్తుంటే బంటి చెప్పినట్టు ఈ నాగార్జునది ఏదో మిస్టీరియస్ గానే అనిపిస్తోంది. నేనేదో అనుకున్నాను గాని ఇంకేదో ఉంది. ఓ గాడ్, ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే మైండ్ వేడెక్కిపోతుంది. బంటి వచ్చాకే నా వల్ల కాదు. లెట్ మీ కాన్సన్ట్రేట్ ఆన్ మై వర్క్. జీడేంది ఇక్కడనే చచ్చిండు? ఇప్పుడు ఎటు పోతున్నావు అని అడుగుతాడు. బిజినెస్ ఎప్పుడు చేస్తావు, పైసలు ఎప్పుడు తెస్తావు అంటాడు. మళ్ళా వీనికి ఆన్సర్ చేయలేక చస్తున్నా నేను. ఓ దిక్కు నా సంసారమే గంగలు కలిసి తట్టున్నదంటే వీడొకడు. స్వప్న, ఏంది ఇవన్నీ బ్యాగులు? ఈయనకేం నొత్తాంది మధ్యలో? ఎక్కడికి వెళ్తున్నావమ్మా చెల్లెమ్మా? ఎక్కడికన్నా బయలుదేరే ముందు ఎటు పోతున్నావు అని అడగద్దు. ఏడ నేర్చినావు? ఇదేనా నీ సంస్కారం? అంటే చెల్లెమ్మ ఎటు పోతుందో చెప్తే అక్కడ దించేసేస్తా. పాపం ఒక్కతే పోతున్నట్టున్నది. అమ్మ వాళ్ళ ఇంటికి పోతున్నా అన్నయ్య. అమ్మ వాళ్ళ ఇంటికి గిన్ని బ్యాగులు ఎందుకు? నీకెందుకో? ఆడోళ్లకు 1,00,000 ఉంటాయి, నీకెందుకు అంటన్నా. అంటే తల్లిగారింటికి పోయి రావడానికి ఒక బ్యాగు పెట్టుకుంటారు గాని గిన్ని బ్యాగులు పెట్టుకున్నది ఏందని, పర్మనెంట్ గా గిట్ట పోతున్నది అయిందని పరేషాన్ అవుతున్నా. దరిద్రుడా, శని ముఖం పెట్టుకొని పర్మనెంట్ గా పోతుంది అంటావేంద్రా? నేను అసలే భయపడి చేస్తా ఉంటే పర్మనెంట్ అంటాడు, ఏందో అంటాడు ఓలే మొక్కపోడు. మా అమ్మ అన్నట్టు వీడు శనీశ్వరం లెక్కనే తయారైండు నాకు. శని మొక్కపోడు. ఈడెందుకు ఎదురుపడ్డాడు? ఇంట్లోనే జావక ఈ దెబ్బలన్నీ మానినాయి, ఇక బయట తిరుగుతాడు. మొన్నటి దాకా ఆడదాని లెక్క లోపలనే మునిగిండు. ఇక ఎంత మంచి ఎంజాయ్ చేసేదాన్ని ఇక్కడ. సురేష్ ని ఎట్లా అంటే అట్లా ఆడిచ్చేదాన్ని, ఏదంటే తినేటోడు. ఈ వేస్ట్ గాడు ఏబట్టి బిజినెస్ మన్ను దుబ్బ అని అనవసరంగా కొట్లాటలు పెట్టుకున్నా. ఎన్ని వేసినా కూడా మర్చిపోతూనే ఉన్నాడు. ఇప్పుడు ఏం చేస్తాడో ఏమో సురేష్. నా భయం నాకున్నది. పర్మనెంట్ ఎందుకు పోతా అన్నయ్య? హనీ ఉంది కదా అన్నయ్య. ఇంతకు ముందు అంటే నేను ఒక్కదాన్నే కాబట్టి ఒకటే బ్యాగ్ ఉండేది.
ఇప్పుడు హనీకి కొన్ని ఉంటాయా? నాప్కిన్స్, టవల్స్, చిన్న చిన్న బట్టలు, డ్రాయర్లు, డైపర్స్ చాలా ఉంటాయి. మీకు ఇంకా పిల్లలు లేరు కదా, మీకెట్లా తెలుస్తుందిలేండి. అమ్మ దొంగ ముఖపుదానా, గట్లన్నవేంది నన్ను? నిన్నటిదాకా అన్నయ్య అన్నయ్య అంటివి, ఇవాళ ఏం పుట్టిందా నీకు? చెల్లెమ్మా, నీకోసం ఈ అన్నయ్య వేచి చూస్తాడు. ఈ ఇంట్లో ఎవరు నీకోసం చూస్తారో తెలియదు గాని నేనైతే నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావా అని చూసుకుంటా కూర్చుంటా. పని పాట లేనోడు పిల్లి తల కొరిగిండట. గట్లున్నది నీ కథ. ఈ ముసలి సపడక మూలకు వండక గీడ నట్టనడి మధ్యలో సోఫాలో కూర్చొని ఏం నడకలాడుతుంది. ఎప్పుడు చూడి కూర్చుంటది. ఈ అవ్వ ఏడ కూర్చోరాదు. ఆ మీనాక్షి వాళ్ళ రూమ్ కింద సోఫాలో తప్పితే ఏడ చూడు ఖాళీ ఉండదు. ఆ లైబ్రరీలోనేమో మా మామగాడు, ఈడనేమో ఇది. ఆ లోపల సోఫాల దివాన్ సెట్లో కూర్చుందామంటే మా అత్త. ఈ అవ్వ ఎటు చూడు ఖాళీ లేదు. ఇది పోయి ఎన్ని రోజులు ఉంటది మరి? దీనికి మెల్లగా ఎక్కియాలి. ఆల్రెడీ 50 లక్షలు లాస్ అయిన సుపారి. ఇప్పుడు ఆ 50 లక్షలు రాబట్టాలి. కొన్ని అప్పులు కట్టుకోవాలి. 2 రాలేసిన, దీని మీద ఒకటి, ఆ ప్రియాంక మీద ఒకటి. ఇద్దరిట్లో ఎవరన్నా ఒకళ్ళు 2 కోట్లన్నా తెచ్చిస్తారు అనుకున్నా. ఇద్దరు వేస్ట్ గాలే. థూ, ఇదేందో ఫోజులు కొడితే ఏందో అనుకున్నా. దీనికి కూడా అంత సీన్ లేదని అర్థమైంది. నా పెళ్ళాంక అయితే మొత్తానికే సీన్ లేదు. అదేందో ఈ ఇంటి ఆడబిడ్డ గాడిది గుడ్డు, ఆస్తుల వాట దీనికి కూడా వస్తుంది అని అన్నారు. ఇప్పుడేమో వాళ్ళిద్దరు చచ్చేదాకా ఇచ్చేటట్టు లేరు. ఈ ముసలిదే చత్తలేదు, ఇక వాళ్ళేనట్టు చావాలి. వీళ్ళందరు సావులు అయ్యేసరికి నా సావు అయ్యేటట్టున్నది. 2 కోట్లకే చేస్తాండ్రు. ఇక ఆస్తులు పాస్తులు ఎన్నట్టు రాసియాలి. హే, దూరం జరుగు. మీద మీద పడేంది? అయ్యో, ఏమైతుంది బామ్మ? మా చెల్లెనే కదా. ఓ సిగ్గులేందానా, దూరం జాడు. వీడి మీద మీద పడిసి వస్తే నేనేం చేయాలి? సడన్ గురికొచ్చిండు. ఏమనుకోకు చెల్లెమ్మా. నేనేమనుకోవట్లేదు అన్నయ్య. అగో మళ్ళా దగ్గరకు పోతాడు. నడెనకకు నాడు. అది చెల్లైనా తల్లైనా ఎవరైనా దూరం ఉండాలి ఆడోళ్లకు. ఈ ముసల్దానికి ఏం పుట్టిందో రెదొరుతాంది. టిఫిన్ బాగా తిన్నదేంది, అరిగేదాకా నా మీద కొడుతుంది. ఈ ప్రియాంక మెంటల్ ఇంకా వచ్చి సావది. దానికోసం చూసి చూసి చచ్చిపోయేటట్టున్నా. ఆ 2 కోట్లు అడిగినావా చెల్లెమ్మ? వచ్చినాక అడుగుడంటే బాగా లేట్ అవుతుంది కావచ్చు. ఇక లేట్ ఏం కాదన్నయ్య, నేను వచ్చినాకనే అడుగుతా. అంటే అసలు అడగలేవా? టాపిక్ తీయలేవా సురేష్ దగ్గర? అంటే ఒక్కసారి ఎప్పుడో తీసిన. టాపిక్ తీసినా కూడా ఇయ్య అన్నాడా? అంటే నువ్వు గంత వేస్ట్ అన్నట్టు చూస్తున్నాడా నేను? అంటే అట్లా చేయలే అన్నయ్య, బిజినెస్ చేద్దాం అనుకుంటున్నా అని చెప్పినా అంతే. ఇంకా 2 కోట్ల గురించి, డబ్బుల గురించి అసలు అడగలే. ఏంది 2 కోట్ల? 2 కోట్ల ఏమిటికి? 2 కోట్లు, కోటు అంగి అంగి వేసుకుంటారు కదా షర్ట్ మీద, గా కోట్ల గురించి మాట్లాడుతున్నాం. గా కోట్ల ఏమిటికి? నువ్వేమన్నా ఆఫీస్ పోతాన్నావా ఏమన్నా? ఇంట్లో ఉండేటోనవేనైతివి. కోట్లు బూట్లు సూట్లు ఎందుకు నీకు? దీని అమ్మ, ఈయన నిలిచిపెట్టేటట్లేదు కదా. గీ అవలేదాన్ని బయట కలిసిన అయిపో, అనవసరంగా గీడ కలిసిన. నిన్ను గంత ఘోరంగా చూస్తున్నారని అనుకోలేదు స్వప్న. లేదన్నయ్య, చెప్తున్నాను కదా, నేను ఇంకా డబ్బుల గురించి ఏం చెప్పలే. వట్టిగా బిజినెస్ చేద్దాం అనుకుంటున్నా సురేష్ అని చెప్పిన అంతే. ఏమన్నాడు మరి? నీకెందుకు స్వప్న, అవసరమా, చిన్నది ఉన్నది కదా అంటున్నాడు. అట్లనే అట్లనే కావాలని కింద గుంజుదామని చూస్తారు. ఆడోళ్ళని అసలు డెవలపే కానియది ఈ సమాజం. ఇక ఇట్లాంటి వాళ్ళు ఇంకా ఎక్కువ చేస్తారు. నా కింద అణిగిమణిగి ఉండాలని మీ రాజేశ్వరి అత్త ఇంకా కావాలని అట్లా చేస్తుంది. నీ బొందరా నీ బొంద. మా అత్త ఆఫీస్ కొమ్మంటది, ఇంట్లో ఎందుకు కూర్చుంటున్నావు అంటది. ఈడేమో ఉల్టా చెప్తున్నాడు, ఏం చేసుకొని అది ఇంట్లో కూర్చొని కాలు కింద ఉండాలని. వంటలోడు వీడిని చూస్తే నాకు ఎందుకో పిచ్చెక్కుతుంది. మా మమ్మీ వీడి గురించి చెప్పినందుకో మరేందో గాని అసలు వీడిని చూడబుద్ధి కూడా అయితే లేదు. ఏమైనా వచ్చి ముందట నిల్చుంటాడు, ఏమైనా వచ్చి మాట్లాడిస్తాడు, గెలుకుతాడు. వేస్ట్ ఫెలోగాడు. అసలు మా అమ్మ అన్నట్టు మొత్తం వీన్ ప్లానే. వీడే కొట్టేద్దామని చూస్తున్నాడు. అమ్మో, 2 కోట్లు ఒకటా రెండా? అసలు 2 కోట్లు తీసుకుపోయి వీని చేతిలో పెడతాను ఎట్లా అనుకున్నా నేను? ఎంత పిచ్చిదాన్ని నేను. ఆ ప్రియాంకనే నమ్ముతుందో నమ్మదో వీని గురించి. నేనెట్లా నమ్మాలి? అదేమన్నా 2 రూపాయలా 4 రూపాయలా? 2 కోట్లు. భయపడకు చెల్లెమ్మా, వచ్చినాక గట్టిగా అడుగు. ఇయ్య అంటే సపరేకి ఇంటికి వెళ్ళిపోతా అని చెప్పు. మళ్ళీ ఇక రానే రానాను, ఏం చెప్తాడో చూద్దాం. సరే అన్నయ్య, నాకు టైం అవుతుంది, నేను వెళ్ళాలి. మళ్ళా ఫ్లైట్ మిస్ అవుతుంది. ఫ్లైటా? మేము అట్లనే జోకులు వేసుకుంటాం. ఏ నడే, ఒకసారి అత్తమ్మకు చెప్పేస్తా. ఓ పిల్లగా, ఆడంగుల ముచ్చట్లు అయిపోయినాయా? ఇంకేమైనా పెట్టేది ఉందా? అయిపోయినాయి. అయినా ఆడంగుల ముచ్చట్లేంది?
అయిపోతే నడుచుకో నుంచి. ఎందుకు ఈయన ఉంటానో పానసరం వాళ్ళే. ఇంటి అల్లుడితోటి ఇట్లా మాట్లాడొచ్చా బామ్మ? అనద్దు అని నేను ప్రియాంక విన్నదనుకోండి ఏం చేస్తుందో తెలుసా? ఏం చేస్తుంది? ఇంటి అల్లుడితోటి మాట్లాడే విధానం తెలుసా అని అంటున్నావు. మరి గింత వయసులో పెద్దదాన్ని ముసల్దానితో మాట్లాడే విధానం గిదేనా నోయ్? నేనేమన్నా ఇప్పుడు మిమ్మల్ని? ఇంటి అల్లుడితోటి మాట్లాడే విధానం తెలుసా అంటున్నావు. ఇంకా అంతకు మించి ఇంకేమంటావు? నీ అవ్వ ఇక్కడ నా బాధ ఎవ్వరు పట్టించుకునేటోడే లేడు. సురేష్ ఉంటేనైతే 100 సార్లు సెండ్ ఆఫ్ ఇచ్చేటోడు. దించేసి వస్తాడు లాస్ట్ కి నన్ను విడిచిపెట్టే బుద్ధిగాక. సురేష్, ఇక్కడ నుంచి వెళ్ళక ముందే నువ్వు గుర్తొస్తున్నావు. వెళ్ళాక ఇంకెంత గుర్తొస్తావో. ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేస్తలేడు. ఆఫీస్కి వెళ్ళాలా? ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వెళ్ళాలా? అవసరమా ఇంకా కోపం పెంచుకుంటే నా మీద? అమ్మ చెప్పింది కదా అక్కడికి పోతే సురేష్ వస్తాడని. చూద్దాం ఎన్ని రోజులు ఎలా ఉంటాడో. వెళ్తున్నా బామ్మ. నేనేమన్నా తప్పులు చేస్తుంటే క్షమించు బామ్మ. తప్పులు చేస్తే నీకు తెలియదానే ఏ తప్పులో ఏ ఒప్పులో? దానికి నేను క్షమించడేందుకు? తప్పులు తెలుసుకోగంతే. మళ్ళా తప్పు జరగకుండా చూసుకో. సరే బామ్మ, నీ కాళ్ళు మొక్కుతా బామ్మ. సురేష్ కి సంబంధాలు చూడకు. నేనెందుకు చూస్తానే? ఎప్పుడు నేను చూడన్నారా అని ఆ నాట పట్టిద్దు. సురేష్ అట్లాంటోడు కాదు బామ్మ. అప్పుడు గట్టనే అనేటోడే, అద్దనేటోడు, పట్టించుకోకపోయేటోడు నన్ను. కానీ ఇప్పుడు ఏందో వాడే చూడమని చెప్తాండు. ఏంది? సురేష్ చూడమని చెప్పిండా? అవు మరి. అని మనసు ఎంత తిరిగిందో మరి ఏమైందో. బామ్మ నీ కాళ్ళు మొక్కుతా బామ్మ, అస్సలు చూడకు. ఎందుకు చూడద్దే? నీ దారిలో పోతాన్నావు, నీ ఎంజాయ్మెంట్ నీకు. ఈ ఆడు కూడా ఒక దారి చూసుకోవాలి కదనే. ఎన్నెండ్లని ఉంటాడు వాడు? చిన్న పొలగాడేనే. అసలు గంత చిన్న వయసులానికి పెళ్లి ఎత్తది అనుకోలే ఇది మా కోడలిది. లేకపోతే ఆయనకి సూపర్ సంబంధాలు చూసి పెట్టిన. దన్న చూసింది, నిన్ను పట్టింది, పెళ్లి చేసింది. మరి ఏం చూసి చేసిందో తెలియదు, ఏం చేసిందో తెలియదు. ఏం పడిందే మీకు? ఓ ఆస్తులా? నీకేమన్నా అందమా? మీ అవ్వ అయ్యా ఏమన్నా నిజాయితీ పరులా, మంచోళ్ళా? మీ అన్నగారిని చూసి చేసిందా? మరి ఓళ్ళని చూసి చేసిందో అర్థమైతలేదు. ఏం పడిందే మీకు? ఎవరో ఆసోళ్ళు భూసోళ్ళు వచ్చి చెప్పిండ్రట సంబంధం మంచిదని. కథం పట్టింది. నిన్ను చూస్తే దానికి ఏమనిపించిందో ఏమో మరి. లక్ష్మీదేవి లెక్క అనిపించిందో ఏమో నిన్ను పట్టుకొచ్చింది. పెళ్లిలా చూసి పరేషానైనా. గీదెట్లా దొరికింది, ఏడికెళ్ళి దొరికింది, ఎందుకు వేసుకున్నది ఇదని. ఏమ్మా వేసిందో మీ అవ్వ. నా మనవాడిని బుట్టలు వేసుకున్నారు అయిపోయి. అయ్యో మీ అత్తను అడిగిన నేను, ఏందే గి చిత్రం, నా మనవాడిని ఏందే గిట్లా చేసినావని. ఓ నిన్ను చూడంగానే మీ అత్తకు ఏందో కాలు ఉట్టి పడ్డదట నీ ముఖంలా. లక్ష్మీదేవి లెక్క కనబడ్డబట నువ్వు. ఓ ఇక ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది, ఇక మాకు ఇంకేం కొతుకుంటుందని అనుకున్నదో అన్నో. ఆనే లక్ష్మీదేవి. ప్లీజ్ బామ్మ, అట్లా అనకు బామ్మ. ప్లీజ్ బామ్మ, నువ్వు ఒక్కదానివే బామ్మ. నా గురించి మా ఆయన గురించి ఆలోచించేదానివి. ప్లీజ్ బామ్మ, నన్ను అట్లా అనకు. ఆ నేను ఇంకోసారి ఎవరిని కష్టపెట్టాను బామ్మ, ఎవరిని ఇబ్బంది పెట్టను. నన్ను వెళ్ళుమని అనకండి బామ్మ. మీరైనా నన్ను అర్థం చేసుకోండి. నేను ఇక్కడే ఉంటాను బామ్మ. ఊకే మీరు కూడా నన్ను పో అని అనొద్దు. అనా ఇక్కడనే ఉండమంట. నేను ఇక్కడ ఉండడం ఎవరికి ఇష్టం లేదు కదా. ఇష్టమే, అందరికి ఇష్టమే. నువ్వు ఇక్కడనే ఉండాలి. ఎందుకు బామ్మ మరి ఊకే వెళ్ళు అని వెటకరంగా నన్ను తిడుతున్నావు? ఎప్పటికీ నాకేం అర్థం అవ్వట్లేదు. నీ వల్లే ఇది సాధ్యం బామ్మ. సురేష్ కి ఇంకా వేరే సంబంధాలు ఏది చూడకు. అత్తయ్య, మీరైనా చెప్పండి అత్తయ్య. నన్ను ఇక్కడ నుంచి వెళ్ళమనకండి. నేను ఇక్కడే ఉంటాను. నిన్నెవరు వెళ్ళమంటున్నారు తల్లి? నువ్వు ఇక్కడే ఉండు. నువ్వు ఇక్కడే ఉండాలి కూడా. మరెందుకు అత్తమ్మా? మీరు కూడా నాకు సపోర్ట్ చేస్తలేరు. నేను ఏం తప్పు చేశాను? నేను ఎప్పుడు కూడా వెళ్ళమని నేను అనలేదే. ఎప్పుడు ఇక్కడే ఉండమంటాను. నువ్వు ఎప్పుడు వెళ్తానన్నా వద్దంటాను కదా. నీ మీద నాకు ఎంత ప్రేమ ఉందో తెలియట్లేదా? లక్ష్మీదేవి అంటే నిజంగానే లక్ష్మీదేవి వచ్చిందేంది? ఎప్పుడు చూడు నేను పోతా అంటది. చెప్పక చేయక సంచులన్నీ జమ వేసుకొని చెంగో బిల్ల అంటది. ఈసారి ఏందో కాలు కదులుపుతలేదు, సంచి కలుపుతలేదు, కారు ఎక్కుతలేదు. ఈ నుంచి కదులుతానన్నలేదు. నన్ను
అందరూ వెళ్ళిపోమంటున్నారు కదా, నేను వెళ్ళిపోవాలా, ఉండాలా ఇక్కడే? వెళ్తున్నాను మరి, వెళ్ళాలా? వద్దు లక్ష్మీదేవి, నువ్వు ఇంట్లోనే ఉండాలి, ఎటు పోవద్దు, ఇక్కడనే ఉండు. అత్తయ్య, అత్తయ్య గారు, వద్దొద్దు, ఇక్కడనే ఉండు. అత్తయ్య కలవరిస్తున్నారు అత్తయ్య. ఈ సోఫాలో నుంచి జారి పడిపోతేను. లోపల పడుకోండి బెడ్లో. ఎక్కడెందుకు పడుకున్నారు? లక్ష్మీదేవి, అయ్యో లక్ష్మీదేవి అదే, దాన్ని ఎటు పంపకు, ఇంట్లోనే ఉండాలి. లక్ష్మీదేవి, ఏమైంది అత్తయ్య? లక్ష్మీదేవి ఇక్కడే ఉంటుంది మన ఇంట్లో. ఎందుకు వెళ్తుంది బయటికి? నేను రోజు పూజలు చేస్తూ దీపధూప నైవేద్యాలు పెడతాను కదా, ఇంకా ఎందుకు వెళ్తుంది? కాదే, స్వప్నేది, స్వప్న బిడ్డ హాని, దాని సంచులు సూట్ కేసులు. స్వప్న ఎక్కడుంది? అప్పుడే వెళ్ళిపోయింది కదా. పోయిందా? ఎప్పుడే? అప్పుడే నాకు చెప్పేసి వెళ్ళిపోయింది. మీకు చెప్పలేదా? నాకింతకి చెప్పిందా చెప్పలేదా? ఏమైంది అత్తయ్య, పడుకున్నారా? నిద్ర పట్టిందే. కాదు, నా దగ్గరికి వచ్చిందా, చెప్పిందా అది? అది వెళ్ళేదాకా హనీనైతే మీరు ఎత్తుకొని కూర్చున్నారు. తర్వాత ఏం జరిగిందో నాకు తెలియలేదు. కాదే, ఇప్పుడు స్వప్నను నువ్వు పెళ్లి సూపులకు పోయి చూసి వచ్చినావు కదా. ఇప్పుడు దాని గురించి ఎందుకు అత్తయ్య? ఆహా చెప్పు, అవును, నీకు చూడంగానే ఏమనిపించింది? అంటే దాన్ని చూడంగానే నీకేం గుర్తుకొచ్చింది? అమ్మాయి బాగుంది, లక్షణంగా ఉంది అనిపించింది. ఆహా, అది కర్రెగున్నది కదా, నా మనవానికి ఎందుకు ఇచ్చి పెళ్లి చేసినవే అంటే నువ్వేమన్నావు గుర్తుందా? అలా అనడం ఎందుకు, నాకైతే నచ్చిందని అన్నాను. కాదే, నీకు అది లక్ష్మీదేవి లెక్క కనబడుతుంది, దాని ముఖంలో కాలు ఉట్టి పడుతుంది అన్నావు కదా. అనే ఉంటాను. ఏ ఆడపిల్లైనా లక్ష్మీదేవితోనే సమానం, అందుకే అలా అన్నాను. లక్ష్మీదేవి లెక్క కనబడుతుంది నా కోడలు అన్నవే. చెప్తున్నాను కదా అత్తయ్య, నాకు ఏ ఆడపిల్లైనా లక్ష్మీదేవితోనే సమానం. ఆడపిల్ల అమ్మవారి స్వరూపం, తనని బాధ పెట్టకూడదు. స్వప్నాన్ని ఊరికే వెనకేసుకొస్తావని మీరు నన్ను తిడతారు, కానీ అది అలా పెరిగింది వాళ్ళ ఇంట్లో, అలాగే తయారయ్యింది. ఇప్పుడు ఒకేసారి మార్చుకోమంటే ఎలా మార్చుకుంటుంది పాపం? ఆవు పాపం. మెల్లిమెల్లిగా మనమే మార్చాలి, ఓపిక పట్టాలి కదా. పట్టాలి పట్టాలి. అందరు ఆడపిల్లలు ఒకేలా ఎందుకుంటారు? ఒక్కొక్కరి మనస్తత్వం ఒక్కొక్కలా ఉంటుంది. అబ్బాయిలు కూడా అంతే కదా, వాళ్ళు ఎన్నో కళలు కానీ వస్తారు, ఇక్కడ వీళ్ళు ఇంకో రకంగా ఉంటారు. ఎవరైనా అంతే, అమ్మాయి అయినా అబ్బాయి అయినా. కానీ ఒక ఆడపిల్ల మాత్రం అందరినీ వదులుకొని మన ఇంటికి వచ్చేస్తుంది, అన్ని సంతోషాల్ని మన ఇంటికి తెస్తుంది, మనవాళ్ళు మనవరాళ్లతో ఇంటిని నింపేస్తుంది, మన వంశాన్ని ముందుకు తీసుకెళ్తుంది. అవునవును. మరి అలా అంటే పిల్లల్ని కనివ్వడానికి కోడల్ని తీసుకొచ్చామా అంటే అది కూడా తప్పే. మన చేతుల్లో ఏది ఉండదు. మా ఇంట్లో కూతురు పుట్టింది, లక్ష్మీదేవి అడుగు పెట్టింది అనుకుంటాం. మరి అదే ఆ కోడలు మన ఇంట్లో అడుగు పెడితే లక్ష్మీదేవి అని ఎందుకు అనుకోవద్దు? తను కూడా ఆడపిల్లే కదా. ఎంత సంతోషంతో, ఎన్ని కలలతో మన ఇంట్లో అడుగు పెడుతుందా తల్లి. తన ఇంట్లో లాగే ఇక్కడ కూడా ప్రేమాభిమానాలు తనపై చూపించాలనుకుంటుంది. అంతా బాగుంటే తను కూడా బాగానే ఉంటుంది. ఒక నా కొడుకుని బాధ పెడుతుందన్న బాధ తప్ప నేను స్వప్నను ఎప్పుడు కోడల్లా చూసుకోలేదు అత్తయ్య. ఎప్పుడు నా కూతురులాగే భావించాను. నా కూతుర్లు ఇంకా నా దగ్గర ఉండకుండా వెళ్ళిపోతారు, కానీ స్వప్న అలా కాదు కదా. అది నా కోడలు, నా దగ్గరే ఉండిపోతుంది. అంటే నాకు కూతురి కన్నా ఎక్కువ. సురేష్ ఏమన్నా నా దగ్గరకు వచ్చి చెప్తుంది. మా ఇద్దరి మధ్య అంత స్వాతంత్రం ఉంది, మేము మాట్లాడుకుంటాము. దాంతో మాట్లాడడానికి వీళ్ళందరూ భయపడతారు, కానీ నేను భయపడను. మా ఇద్దరికి అన్ని మాటలు మామూలే. ఆడు ఈడు చెప్పింది నీ పిస పిస తయారైతుంది అది. వెళ్ళి గత్తయ్య, అల్లుడింటే బాధపడతాడు. ఏంటి బాధపడేది? ఆడు 2 కోట్లు అడుగుడే కాక ఇంకా మందిని కూడా అడుగుతాండు, అడుగుమంటాండు. స్వప్నతోటి అడిగిస్తాండంటే చిత్రం అనిపిస్తుంది నాకైతే. ఇక మన ఇంట్లో అపోజిట్ ఉండేది అదొకతే కదా, ఇక దాంతో గెలుద్దాం అనుకున్నాడు. అది ఎట్లన్నా వేసి గిచ్చి కయ్యం పెట్టుకోనన్నా 2 కోట్లు వసూలు చేస్తుంది మనోడి దగ్గర. అది వానికి తెలుసు, అందుకే దీన్ని పట్టిండు. పోనీలేండి అత్తమ్మ, వాళ్ళు అసలు ఏమనుకుంటున్నారో ఏంటో, మనమే ఊహించుకుంటున్నామా ఏంటో అర్థం అవ్వట్లేదు. ఇంకా అలా అర్థం కావడానికి ఏముంది రాజేశ్వరి ఆంటీ? ఏం లేదు,
అతని వల్ల ప్రియాంక వల్ల కాలేకపోయింది. అందుకే స్వప్నతో అడిగిస్తున్నాడు. మీరు జాగ్రత్తగా ఉండండి ఆంటీ, అన్ని సెట్ అయిపోతాయి. మరి స్వప్న? చెప్తున్నాను కదా ఆంటీ, అన్ని సెట్ అయిపోతాయి. స్వప్న వెళ్ళాల్సిందే, లేకపోతే తన వల్ల అనర్థాలు జరిగిపోతాయి. తనను అడ్డం పెట్టుకుందామని చూస్తున్నారు కొందరు. నువ్వేమంటున్నావో నాకు అర్థమైతలేదు. ముందు ముందు అర్థమవుతుంది ఆంటీ. ఏం మాట్లాడుతానవే? నువ్వేం గలవరియవాడుతివి? నీకు కూడా లక్ష్మీదేవి సాక్షాత్కరించిందా? ఏం లేదు అత్తయ్య, మీరు లోపలికి వెళ్ళి పడుకోండి, ఇక్కడ పడుకోకండి సోఫాలో. సరే. మీను ఉన్నావారా ఇక్కడే? ఉన్నానురా, నువ్వు పడుకో. నీ పక్కనే కూర్చున్నాను, నువ్వు హాయిగా పడుకో. లేవకు, నాకేమైనా అయితే గట్టిగా అరుస్తాను కదా. బౌన్సర్ కూడా ఇక్కడే ఉన్నాడురా. పడుకో, నేను ఇక్కడే ఉన్నాను, పడుకో. ఎందుకు ఇంతగా భయపడుతున్నాడు అసలు? నిన్నటిదాకా బాగానే ఉన్నాడు. అదేం చెప్పనో ఏంటో. ఛీ, నేను వద్దని స్ట్రిక్ట్ గా చెప్తే వినేవాడు. నేను చెప్పనే లేదు, నా గురించి భయపడుతున్నాడు. నేను ఎక్కడికి వెళ్తాను? ఏం జరుగుతుంది? ఇంకేమైనా జరిగిందా? బాత్రూమ్ లో జారి పడ్డాను అంటున్నాడు, ఒళ్ళు నొప్పులు అంటున్నాడు, ఏంటో ఏంటో అంటున్నాడు. ఎందుకు ఇదంతా జరుగుతుందో ఏమో. ఒకసారి సురేష్ అన్నయ్యకి ఫోన్ చేస్తాను, అన్నయ్యతో అన్ని షేర్ చేసుకుంటాడు కదా. ఏమైనా చెప్పాడేమో అడుగుతాను. హలో మీను, అన్నయ్య. ఏంట్రా? ఇస్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్? ఆ ఓకే అన్నయ్య. రిసార్ట్ చేంజ్ చేశారా? ఆ ఇంకో రిసార్ట్ కి వచ్చాం అన్నయ్య, చేంజ్ చేసాము. కొత్త ప్లేస్ కదా, కొంచెం జాగ్రత్తగా ఉండండి బేటా. అలాగే అన్నయ్య, జాగ్రత్తగానే ఉన్నాం. బౌన్సర్ కూడా ఉన్నాడు, నాకేం భయమేయట్లేదు. అన్నయ్య, బంటి నీకేమైనా కాల్ చేశాడా? హా, చేస్తాడు కదరా రోజు. ఏం లేదన్నయ్య, ఏమైందో ఏమో. ఆ షార్క్ కొరికినప్పటి నుంచి అంత మత్తుగా ఉంటున్నాడు. అవునా? అసలు డాక్టర్ ఏమన్నాడు అన్నయ్య? ఓకేనా? అంతా ఓకే కదా? అంతా ఓకేరా, అది ఏం లేదన్నాడు. అవి ఏమంత పాయిజనస్ కూడా కాదు, జస్ట్ గాయం అంతే. గాయం మాయమైపోతుంది. ఇంకా తగ్గలేదా? అది కాదన్నయ్య, మొత్తం బాడీ పెయిన్స్ ఉన్నట్టు మూలుగుతున్నాడు. నన్ను ఎక్కడికి వెళ్ళొద్దంటున్నాడు, ఇక్కడే కూర్చో అంటున్నాడు, కలవరిస్తున్నాడు. భయంగా ఏదోలా ఉంటున్నాడు అన్నయ్య. దానికి సైడ్ ఎఫెక్ట్ ఏం కాదు కదా అని నాకు భయం వేస్తుంది. దాని ఏం లేదు మిన్ను, అది పన్ను ఘాటు పడింది అంతే. డాక్టర్ చెప్పాడు కదా, నో రిస్క్ ఎట్ ఆల్. మరి ఎందుకు అలా ఉంటున్నాడు అన్నయ్య? మత్తుగా ఉంటున్నాడు, భయపడుతున్నాడు. నీకేమైనా అవుతుందని భయపడుతున్నట్టున్నాడు మిన్ను. నువ్వు ఏడ్చావంట కదా, ఉమ్, ఎందుకు అలా చేస్తున్నావు మిన్ను? కాదన్నయ్య, అది వేలుని కొరికేసరికి చాలా భయం వేసింది. నేను అప్పటికి చెప్తూనే ఉన్నాను, వద్దురా వెళ్ళిపోదామని. దునుకుతాను, నిన్ను కూడా నెట్టేస్తానని ఎంత చేశాడో. చివరికి దూకేశాడు, స్విమ్మింగ్ చేశాడు. లాస్ట్ కి ఇలా జరిగింది. ఏం పర్లేదు మిన్ను, నిద్ర లేనట్టుంది అంతే. పడుకోనివ్వు కాసేపు. పడుకున్నాడు. నువ్వు కూడా ఒకదానివే ఎక్కడికి వెళ్ళకు, డోర్ వేసుకొని లోపలే ఉండండి. లోపల ఉండడం ఏంటి? ఎందుకు అన్ని జాగ్రత్తలు చెప్తున్నావు నువ్వు? కొత్త ప్లేస్ కదా మిన్ను, జాగ్రత్తగా ఉండాలి అంతే. ఏమో అన్నయ్య, నాకంత భయంగా అనిపిస్తోంది. వాడు మొత్తం పడుకొని ఉంటున్నాడు కదా, నాకెందుకో లోన్లీ ఫీలింగ్ వచ్చేస్తుంది. మరి వచ్చేసేయండి కదా మిన్ను, ఇంకా ఎన్ని రోజులు? 5 డేసే కదా. నాకు రావాలనే ఉందన్నయ్య. బంటితో నువ్వే మాట్లాడు, వచ్చేస్తాం ఇంకా. బంటి ఏమంటాడోరా, నేనైతే బలవంత పెట్టాను. చూడండి, నాకైతే ఖచ్చితంగా మీరు రావాలనే ఉంది. ఏం జరగకపోతే బాగానే ఎంజాయ్ చేసేవాళ్ళు, మధ్యలో అలా జరిగేసరికి. నిజం అన్నయ్య, నేనైతే ఎంత హ్యాపీగా ఉన్నానో తెలుసా. చాలా ఎంజాయ్ చేశాను అప్పటి వరకు. అది కొరికినప్పటి నుంచి స్టార్ట్ అయింది నాలో భయం. ఇంకా బంటి అయితే విచిత్రంగా చేస్తున్నాడు. సరే బేటా, నేను మాట్లాడతాను. పడుకున్నాడు అన్నావు కదా, ఉమ్, లేచాక నాకు ఒకసారి టెక్స్ట్ చేయి, నేను మాట్లాడతాను. నువ్వు తిన్నావా మిన్ను? తిన్నానన్నయ్య. ఖాళీగా ఉంటే మమ్మీకి ఫోన్ చేసి మాట్లాడు. ఇలాంటివి మాత్రం చెప్పకు, మమ్మీ ఇంకా భయపడుతుంది.
అలాగే. నేను వస్తున్నాను రా. రారా, ఇంకొంచెం మెల్లిగా నడుచుకుంటురా. నాక్ ఏమైంది? దేవుడు కరుణించి వరం ఇచ్చిండా ఏంది? ఎంత హ్యాపీగా ఉన్నానో తెలుసా? ఇదేందో పెద్ద ఆస్తిపాస్తులు అన్నీ వచ్చినట్టే ఫీల్ అవుతుంది ఏంది? దీనికి ఇట్లా కాదు, ఇంకో రకంగా ట్రీట్మెంట్ ఇవ్వాలి, అప్పుడే చక్కగా అవుతుంది ఇది. ఏమైంది ప్రియాంక? ఎప్పుడు వెళ్ళావు, ఎప్పుడు వస్తున్నావు? టైం చూసుకున్నావా? 1 అవుతుంది. 9:30కు వెళ్ళావు గుడికి. ఎన్ని గంటలు ఏం చేసావు అక్కడ? నా ఫ్రెండ్ కలిసిందండి, పాత ఫ్రెండ్. అది నేను ఎంత క్లోజో తెలుసా? ఇంటర్మీడియట్ లో హాస్టల్లో ఇద్దరం ఒకే గదిలో ఒకే మంచం మీద పడుకునే వాళ్ళం. మరి దాన్నే పెళ్లి చేసుకొని దాంతోనే వండుకోక నన్నెందుకు వేసుకున్నావే? ఎంత హ్యాపీగా ఉన్నానో దాన్ని కలిసినప్పటి నుంచి. నేనేమో పిచ్చోళ్ళలాగా నీకోసం వెయిట్ చేస్తూ కూర్చున్నా ఇక్కడ, నువ్వేమో బజార్లు తిరిగిరా. వేస్ట్ దానా. ఏంటి నా ఏమన్నావు? నువ్వు మొత్తం బజార్లన్నీ తిరుగుకుంటూ కూర్చున్నావు, నేనేమో ఇక్కడ పిచ్చోన్ లెక్క వేస్ట్ చేసుకుంటూ కూర్చున్నా టైంని. నన్నేమో అన్నావు? నేనెందుకంట? కాదు ప్రియాంక, నువ్వు వెళ్ళి ఇన్ని గంటలు అవుతుంది, కనీసం నాకు ఫోన్ చేయాలి కదా. ఫోన్ ఇక్కడ మర్చిపోయానండి, సారీ. ఫ్రెండ్ కలిసిందన్నావు కదా, ఫ్రెండ్ నంబర్లో నుంచి అయినా కాల్ చేయరాలేదా? ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను. లీవ్ ఎందుకు పెట్టావు ఈరోజు? ఏదైనా ఒక పర్పస్ ఉండాలి ఏమన్నా పని చేస్తే. కొంచెమన్నా ఉందా నీకు బ్రెయిన్ అసలు? మనం ఇవాళ మంచి రోజు ఏమనుకున్నాం, మీ డాడీని ఎలాగైనా చేసి డబ్బులు అడుగుదాం అనుకున్నామా లేదా? మొన్నేదో మీద అడిగేశావు, ఈ రోజు గట్టిగా అడుగుదామనే కదా ఫిక్స్ అయ్యాం. నువ్వు ఇంత లేట్ చేస్తే దాని అర్థం ఏంటి? అంకుల్ ఈరోజు ఆఫీస్కి వెళ్ళలేదు, ఇప్పుడే వచ్చాడు కాబట్టి బతికిపోయాం. సాయంత్రం వరకైనా లేస్తాడు. ఒకవేళ డాడీ రాకపోయి ఉంటే? సారీ రాగ్, నేను అర్థం చేసుకోలేకపోయాను. అర్థం చేసుకోకపోవడం కాదు, అది ఒక రూల్. వైఫ్ ఎప్పుడు కూడా హస్బెండ్ మాట వినాలి. నాకు నీలో నచ్చింది ఒకటి. ఎప్పుడైనా నేను ఎక్కడికి వెళ్ళినా, ఎంత దూరం వెళ్ళినా కూడా నువ్వు నా కోసం వెయిట్ చేస్తావు చూడు, అది నాకు చాలా బాగా నచ్చింది. నాకు దానికోసం నేను ఏమైనా చేస్తాను. ఎంతసేపు అయింది నా కోసం ఎదురు చూస్తూ ఉన్నావు, ఎన్ని గంటలు. థ్యాంక్స్ నాగ్. నువ్వు ఎప్పటికీ నా కోసం ఇలాగే వెయిట్ చేస్తూ ఉండాలి, నా కోసం ఎదురు చూస్తూ ఉండాలి. దీని టార్చర్ పాడుగాను. నేను తిట్టినా కూడా దీనికి సిగ్గు లేదు. పైసలు అడిగే పాప అని నేను చెప్తే నాగంటది, పట్టుకుంటా అంటది, ఎదురు చూస్తాను అంటది. చిని అమ్మ జీవితం. వెళ్దాం పదా నాగ్, డాడీని అడిగేస్తాను. యాక్చువల్లీ నా ఇంటర్మీడియట్ ఫ్రెండ్ నాగది వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది, వద్దు అంటే వినలేదు, అందుకే లేట్ అయింది. సారీ, ఇంకెప్పుడు ఇలా చేయను. ఇట్స్ ఓకేరా. నీకేమైందోనని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? అందుకే కోపం వచ్చి అలా అన్నాను. సారీ. నాకు తెలుసు నాగ్, నువ్వు నా కోసమే అలా అంటావని. వెళ్దాం పద డాడీ దగ్గరికి. 2 రోజుల్లో నీ బిజినెస్ స్టార్ట్ చేపిస్తాను. 2 కోట్లు ఈ రోజు డాడీ ఇవ్వాల్సిందే. ప్రియా, ఏంటి నాగ్? ఆ స్వప్ననైతే ఇంట్లో నుంచే వెళ్ళగొట్టేశారు. ఏంటి, ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారా? అదేంటి? స్వప్న 2 కోట్లు అడిగినందుకే ఇంట్లో నుంచి బయటకు గెంటేశారు. నువ్వు ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదని చెప్పారట. పాపం స్వప్న ఏడ్చుకుంటూ నాకు చెప్పి వెళ్ళిపోయింది. అంత ఘోరంగా ఎవరు మారుతున్నారు అసలు? బిజినెస్ చేసుకుంటానంటే అలా మాట్లాడడం అవసరమా? సురేష్ ఏనా అలా చేసింది? ఏమో, మీ మమ్మీ, సురేష్, మీ నానమ్మ ఎవరెవరు ఏం చేసిండ్రో నాకేం తెలుసు. తనైతే ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. అసలు వీళ్ళు ఎవరికి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? ఇంపార్టెన్స్ అది ఇది పక్కన పెట్టు ప్రియా, మనం ఎప్పుడైనా చివర అంతే. స్వప్నాన్ని బయటకు గెంటేసినట్టు నిన్ను కూడా బయటకు గెంటేస్తే, ఐ మీన్ మనల్ని కూడా బయటకు గెంటేస్తే, అప్పుడు నీ బాధ నేను చూస్తూ తట్టుకోలేను. నా వల్ల కాదు ప్రియాంక, అసలు అడగకు. నా బాధ నేను పడిచేస్తాను. అలా అనకు నాకు. నేను నిన్ను అంత కష్టపెడతానా? నిన్ను బాధలు పడనిస్తానా? ఖచ్చితంగా డాడీని అడిగి తీరుతాను. ఎలాగైనా 2 కోట్లు అడుగుతాను. వాళ్ళ ఇంట్లో నుంచి బయట గెంటేసినా సరే. డాడీ,
రెండల్లుడు కూర్చోండి. డాడీ సీరియస్ గా అడుగుతున్నాను, నాకు ఈ రోజు 2 కోట్లు కావాలి. 2 కోట్ల? డాడీ నేను ఇంతకు ముందు ఒకసారి అడిగాను 2 కోట్లు కావాలని. ఇప్పుడే కొత్తగా వింటున్నట్టు 2 కోట్లు అంటావేంటి? ఇంతకు ముందు ఒకసారి చెప్పాను కదా బేట, 2 కోట్లు కాదు, బిజినెస్ కంటే 2 రూపాయలు కూడా ఇవ్వనని. దగ్గరుండి నేను పర్యవేక్షిస్తూ నేనే డబ్బులు ఖర్చు పెడతాను. మీరు ముందు నాకు ప్లాన్ వేసి ఇవ్వండి. అరే ప్లాన్ రెడీ కాలేదు డాడీ. రెడీ అయ్యాక ఇస్తాను, రెడీ చేసుకోండి. దానికి కొంచెం టైం పడుతుంది. అప్పటి వరకు మేము రా మెటీరియల్ తప్పించి పెట్టుకోవాలి కదా. ఓకే, ఏం బిజినెస్ చేస్తున్నారు? ఏం రా మెటీరియల్ చెప్పండి. చెప్పు నాకు. ఉండు డాడీ, నాగార్జున చెప్తాడు. అది ఏం బిజినెస్ అంటే అది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించింది. ఏఐ? ఏఐకి సంబంధించిన బిజినెస్ ఏముంటుంది? అంటే ఏఐ కోసం చిప్స్ తయారు చేయడం. ఏఐ కోసం చిప్స్ తయారు చేస్తావా? వెరీ గుడ్, చేసుకోవచ్చు కదా, అది మన కంపెనీలో. మామయ్య మనది వేరేది, అక్కడ నాది వేరే. డాడ్ తనని ఇబ్బంది పెట్టకండి. నేనేం ఇబ్బంది పెట్టాను ప్రియా, ఇలాంటి క్వశ్చన్స్ కొన్ని వేలు అడుగుతాను. ఎలాగూ మన ఆఫీస్ పక్కనే కదా. డాడీ నేను స్ట్రైట్ గా అడుగుతున్నాను. నువ్వు మమ్మీతో మాట్లాడుకుంటావో సురేష్ తో మాట్లాడుకుంటావో ఎవరితో మాట్లాడుకుంటావో నాకు అనవసరం. నాకు 2 కోట్లు ఇస్తావా, లేకపోతే ఆస్తిలో నా వాట నాకు ఇస్తావా? ఆస్తిలో నీ వాట నీకు కావాలా? అవును డాడీ, నువ్వు 2 కోట్లు ఎలాగో ఇచ్చేటట్టు లేవు. నా ఆస్తి నా పేరు మీద రాయండి. నేను మీకు 2 పిల్లలు అనుకున్నాను డాడీ, ఒక కొడుకు ఒక కూతురు, సురేష్ ఇంకా నేను. ఎటు వెళ్తుందిలే ఆస్తి అనుకున్నాను, కానీ ఇప్పుడు అలా కాదు కదా. ఇప్పుడు మేము 3. ఎవరికి తెలుసు, వాళ్ళు మిమ్మల్ని ఏదో ఒక మోసం చేసి మీ ఆస్తులన్నీ వాళ్ళు కొట్టేస్తే మరి తర్వాత మాకేం మిగులుతుంది? అందుకే డాడీ ముందు జాగ్రత్తగా ఆస్తులన్నీ తీసేసుకుంటున్నాం. తీసేసుకుంటున్నావా? అవును డాడీ. చూడు ప్రియాంక, దిస్ ఇస్ ద లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఫర్ యూ. ఆస్తుల పంపకాలు, ఇల్లుని డివైడ్ చేయడం ఇలాంటివి ఇప్పుడేం పెట్టుకోకండి. మా అమ్మ నేను ఇద్దరం చనిపోయాక మీ ఇష్టం, ఏం చేసుకుంటారో చేసుకోండి. అది కాదు డాడీ, అసలైతే బిజినెస్ గురించి. నువ్వు మాట్లాడకు, ఒక్క మాట మాట్లాడమంటే చెప్తాను నీ సంగతి. అదేం బిజినెస్ తెలీదు, స్కెచ్ ఇవ్వమంటే ఇవ్వరు. నేను ఎంతసేపు సహించాలి? ఎవరొద్దన్నా డాడీ నిన్ను? 2 కోట్లు ఇవ్వద్దని ఎవరు చెప్పారు చెప్పు? మా అమ్మే కదా. మా అమ్మే సురేష్ ఇద్దరు కలిసి అలా చేశారు. ఇవ్వద్దని చెప్పారు కదా నీకు. ప్రియాంక, మమ్మీకి సురేష్ కి ఎలాంటి సంబంధం లేదు ఇక్కడ. నీకు తెలుసా, సురేష్ ఇంతవరకు ఆస్తుల గురించి అడగనే లేదు, ఈవెన్ బంటి కూడా. వాడెవడు అసలు? వాడి గురించి ఎందుకు నా దగ్గర మాట్లాడుతున్నారు డాడీ? సురేష్ కి ఇప్పటికి ఒక్క ప్లాట్ కూడా తన పేరు మీద లేదు. నీ పేరు మీద ఎన్ని రాసామో తెలుసా? అందులో 2 ఖాళీ చేసేసావు. ఎక్కడికి వెళ్ళాయి అవి? నేను అది కూడా అడగలేను. అంటే డాడీ కొంచెం ఖర్చులు ఎక్కువైతే అమ్మేశాను. ఇంకా 2 ప్లేసులు అలాగే ఉన్నాయి డాడీ. అమ్మేసేయి, అది కూడా అమ్మేసేయి బేటా. తర్వాత మమ్మల్ని పీక్కొని తినండి. డాడీ వాడు ఇప్పటికీ శాలరీ మాత్రమే తీసుకుంటాడు తెలుసా. బంటి కూడా అంతే. వాడి ప్రాపర్టీస్ అన్ని నా చేతిలోనే పెట్టాడు. నేను వాటిని సంరక్షిస్తున్నాను అంతే, సేఫ్ గా చూసుకుంటున్నాను. దట్స్ ఇట్. ఆస్తులన్నీ మమ్మీ పేరు మీద నా పేరు మీదే ఉన్నాయి. ఒక్కరోజు కూడా సురేష్ అస్సలు అడగలేదు వీటి గురించి. స్వప్న ఎంత టార్చర్ చేసిందో తెలుసా వాడిని. ఇవన్నీ తెలుసుకోవడానికి అస్సలు చెప్పలేదు వాడు. అయితే ఏంటి, అదేమైనా పెద్ద గ్రేటా? నీకేం అనిపించట్లేదా? నువ్వు అసలు ఎలా అడుగుతావు డబ్బు, ఆస్తులు? సురేష్ సురేష్ అంటున్నావు, ఆస్తి అంతా మొత్తం నీకే ఇచ్చేసినా వాడు ఏమన్నాడు తెలుసా? మరి ఇచ్చేయచ్చు కదరా మామగా, ఆయనకి ఎందుకు చెప్పు, వాళ్ళు ఎట్లా ఒకట్లా సంపాదించుకుంటారు. 0 నుంచి హీరో లెక్క అవుతాడు. ఏమో మాకియాక గవాల గురించి ఆలోచిస్తావు. జస్ట్ మంత్లీ 1 lakh శాలరీ తీసుకుంటాడు వాడు, అంతే. అది కూడా చాలా తక్కువ శాలరీ. వాడి కంపెనీస్ లో ఎంత శాలరీస్ ఉంటాయో నీకు తెలీదా? వాడు శాలరీ తీసుకుంటాడా? వాడి కంపెనీలో వాడికి శాలరీ అంటే సురేష్ కి ఈ మ్యాటర్ కి అసలు ఏ సంబంధం లేదన్నమాట. నాకు ఇప్పుడు అర్థమవుతోంది. మరి మమ్మీ చేస్తుందా ఇదంతా?
ఎవరు చేస్తున్నారు? స్వప్న కూడా లేదు కదా. అది కాదు డాడీ. ముందు మీరిద్దరు ఇక్కడి నుంచి లేవండి, లేచి బయటకు వెళ్ళండి ప్లీజ్. డాడీ, అరే నాగ్, ఏంటి డాడీ ఇది? నీకు స్పెషల్ గా చెప్పాలా? నువ్వు కూడా గెట్ లాస్ట్. డాడీ, అవును ప్రియాంక, తమ్ముని అనుమానిస్తున్నావు, మమ్మీని అనుమానిస్తున్నావు. ఏంటి నువ్వు అసలు? బిజినెస్ అంటావు, బిజినెస్ లేదు ఏం లేదు. చేస్తే మన కంపెనీలో వర్క్ చేయండి ఇద్దరు కలిసి, అంతేగాని ఇలా ఖాళీగా కూర్చొని బిజినెస్ చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. డాడీ, నువ్వు నన్ను డాడీ అని పిలవాలనుకుంటే ఇది ఇలాగే ఫాలో చేయి. గో, వెళ్ళు వెళ్ళు. 2 కోట్లు కావాలంట, 2 కోట్లు. ఏం బిజినెస్ అని అడిగితే నోట్లో నుంచి మాట వెళ్ళట్లేదు. ఇడియట్స్. అవునా రాణి, అన్ని అంటలు అందినాక ఏదింత ఏదింత తీసి ఫ్రిడ్జ్ లో పెట్టు. మటన్ ఇంత, చికెన్ బిర్యానీ ఇంత, రైతా ఇంత, అన్ని ఏదింత ఇదేం తీసి అలా పెట్టు. మీరు ఎట్లా వచ్చేసరికి వాడుకుంటారు. అవసరం అత్తమ్మా అవన్నీ పెట్టుడు? అవసరం లేదనుకో, కానీ నాకు 3 గంటల రాత్రి తెలివైతుంది అని. తెలివైనప్పుడు గవే ఉండాలి చికెన్లు మటన్లు ఫ్రిడ్జ్ లా, లేకపోతే ఆ రోజంతా మంచిగా పట్టది. వంట అయిపోయింది, కొంచెం ఉమ్మగిలుతుంది అంతే. ఉమ్మగిలుతున్నదా? కమ్మటి వాసన ఏంటిది అది? బిర్యానీదా మటన్దా? 2 కలిపి. మమ్మీ నేను వచ్చేసా. చెప్పనా? ఎన్ని రోజులు ఏంటి బిడ్డ నిన్ను చూడక? నిన్ను చూడక ఎన్ని రోజులు అవుతుంది మమ్మీ? అసలు అటు రావట్లేదు. ఎందుకు మమ్మీ? పోదాం బిడ్డ, వస్తా ఇక. ఇక మొత్తం అటే ఉందాం. ఉంటావే ఉంటావు, నీదేం పోతుంది? ఇలా చాకరీ చేయడానికి నేను ఉన్నా కదా. ఓ లవ్ యూ మమ్మీ. హాయ్ వదినా, హౌ ఆర్ యూ? ఏంటిది? నన్ను ఎప్పుడు ఇలా వదిన అని పిలవలేదు. ఈ కళనా నిజమా? ఎప్పుడు వచ్చినా కూడా బాగున్నావా స్వప్న అంటే వినిపించుకున్నట్టే చేస్తుంది. బాగున్నా అని కూడా అన్నది. ఇప్పుడు ఏంటి నన్ను అడగక ముందే నాతో మాట్లాడుతుంది? వామ్మో, ఏదో భూకంపం వస్తుంది అని. అబ్బా, కమ్మటి బిర్యానీ వాసన వస్తుంది మమ్మీ. నువ్వే చేయించావు కదా నా కోసం? బిర్యానీ మటన్ కూర చేపించిన ఆయన తోటి. అబ్బా, థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ. థ్యాంక్స్ వదినా, నా కోసం అవన్నీ చేసినందుకు. నీ కాలుకి ఏమైంది? ఎట్లా కుట్టుకుంటూ నడుతున్నావు? అది తర్వాత చెప్తాను మమ్మీ. ముందు పిన్ ఎక్కడుందో చెప్పు. ఎట్లుంది దోస్తులు, ఇది ఈ రోజుటి వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి. వీడియోని హైప్ చేసి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ దోస్తులు, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ మాతో ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దోస్తులు. మీ అందరికీ అవితావాయిన్స్ తరపు నుంచి చాలా కృతజ్ఞతలు. మరి తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే మళ్ళీ వచ్చే ఎపిసోడ్ కోసం వేచి చూడాల్సిందే. అంతవరకు సెలవు మరి. బై బై దోస్తులు. మరిన్ని మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం మన అవితావాయిన్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై దోస్తులు. సీ యూ నెక్స్ట్ వీడియో.